హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బోవు లక్ష్మణ్. సో సక్సెస్ఫుల్గా ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఎవరైనా మిస్టేక్ చేస్తే కనుక ఎడిట్ అయితే చేసుకోండి. సో ఎవరికైనా ఎడిట్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే కనుక మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసి పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేయండి. పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేయగానే మనకి ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరైతే అఫీషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ చూసుకుంటే కనుక పైన అప్లై ఆన్లైన్ అంటుంది. దాని మీద అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేశాక మనకైతే ఎడిట్ అప్లికేషన్ మీద వస్తుంది. సో ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరైతే రీడైరెక్ట్ అయిపోతారు. సో అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాక మీరైతే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసి ఒక ఎంటర్ ద టెక్స్ట్ షోన్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ కూడా మీరైతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చేసి సబ్మిట్ మీద కూడా క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఫస్ట్ అయితే మనకైతే ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే జెండర్, క్యాస్ట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సెకండరీ స్కూల్, ఆధార్ కార్డ్ నెంబర్, డిజబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, సిగ్నేచర్. సో ఫస్ట్ అయితే చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకొని సో మనమైతే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ వచ్చేసి మనకైతే అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. సో అడ్రస్ కూడా జాగ్రత్తగా చేంజ్ చేసుకోండి. అడ్రస్ చేంజ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనకైతే చూస్ ప్రిఫరెన్సెస్ దగ్గరికి వెళ్తుంది. సో మీరు కనుక ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు డివిజన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్కి అప్లై చేశానండి. సో కట్ ఆఫ్ వచ్చేసి ఆదిలాబాద్లో ఎక్కువ ఉంది. సో మీరు వచ్చేసి నిజామాబాద్కి చేంజ్ చేసుకోవచ్చు డివిజన్. సో స్టేట్ టు స్టేట్ చేంజ్ చేసుకోరాదు, కానీ డివిజన్ టు డివిజన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనా, డివిజన్ కూడా చేంజ్ చేసుకోండి. ఒకవేళ ప్రిఫరెన్సెస్ కూడా చేంజ్ చేసుకోండి. సో ఇదండి వీడియో. సో మనమైతే టెన్షన్ పడ్డాం డివిజన్ అయితే చేంజ్ చేసుకోరాదు కావచ్చని. సో మీ లక్ ఉండి డివిజన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. సో అందరు డివిజన్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇది గ్యాస్, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. టేక్ కేర్, గుడ్ బై.